గైస్, నేను మీ షన్విత. ఏంటి ఇంట్లో ఉంది, హలో గైస్ అంటుంది అని టెన్షన్ పడుతున్నారా? ఏం లేదండి, మీకోసం అయితే ఒక ఇల్లు తీసుకొచ్చాను. ఏంటి ఇల్లు తీసుకొచ్చాను అని అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ ఇల్లు అయితే సేల్కి ఉంది, మన దగ్గరకు వచ్చింది. 2 BHK. సో దీని గురించి డీటెయిల్స్ మీకు తెలియాలి అని అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో మీతో టైం వేస్ట్ చేయకుండా మీకైతే ఇల్లు చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఇదైతే మనకి హాల్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ అంతా ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే హాల్లోనే టైం స్పెండ్ చేస్తారు. సో కొట్టుకోవడం, తిట్టుకోవడం, సంథింగ్ ఇంకా ఏమున్నా కానీ మొత్తం కూడా హాల్లోనే ఉంటుంది. సో మీరు ఒకసారి పైన చూడండి, పైన కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ. సో టీవీ రిమోట్ కోసం కొట్టుకొని వాళ్ళు ఉండరు అసలు ఇంట్లో. టీవీ రిమోట్ కోసం చాలా అంటే చాలా కొట్టుకుంటారు. కానీ మనకు టీవీ పెట్టుకునే ప్లేస్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అని అంటే ఇలా ఉండాలన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి సెమీ ఫర్నిచర్, చాలా బాగుంది. ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి, అంటే ఏమైనా డెకరేషన్ చేసుకోవడానికి లేదంటే సో మీరేమైనా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఈ వాల్ కూడా చాలా బాగుంది. మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, అరే మన ఇంటిని మనకు నచ్చినట్టు చేసుకోలేం కదా అని. బట్ మీరు కనుక ఇది కనుక తీసుకున్నట్లయితే మీకు నచ్చినట్టయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ సెకండ్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే ప్లేస్, ఎందుకంటే హాయిగా నిద్రపోవచ్చు కదా. సో బెడ్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. వారేవా ఎంత రిలాక్స్ ఉంది కదా అసలు. బెడ్రూమ్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా మంచి మత్తులోకి వెళ్ళిపోతారు. సో ఇది కూడా ఎంత అంటే అంత బాగుంది. ఇక్కడ చూడండి, కబోర్డ్స్ కూడా ఫర్నిచర్ కబోర్డ్స్ చాలా బాగున్నాయి. సో పైన కూడా మీకు కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెడితే పైన చూడండి, అసలు పడుకొని అలా పైకి చూస్తే ఆరామ్స్గా నిద్రపోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా అసలు వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, బయటికి వెళ్ళాలా లేకుంటే, ఇది చాలా టెన్షన్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వాష్రూమ్స్ గురించి టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో మీకైతే అలాంటి టెన్షనే లేదు. ఎందుకు అని అంటే సో మనకి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. సో అది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉందండి. మరి సో వాష్రూమ్ పక్కకి కూడా మనకి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. సో వాష్రూమ్ అంటే మనం మీ ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మిర్రర్ ఉంది. సో మిర్రర్లో మీ అందంగా అంటే సో అంత అందంగా రెడీ అవ్వచ్చు. సో ఇక్కడ మిర్రర్ కూడా ఉంది. సో మాస్టర్ బెడ్రూమే కాకుండా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది, పక్కనే ఉంది, చూసేద్దాం. ఓకే, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు మా చిల్డ్రన్స్కి కూడా బెడ్రూమ్ సపరేట్ ఉండాలి అని. బట్ ప్లాన్ చేసుకుంటారు, అది కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. కానీ ఇక్కడైతే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి, ఫర్నిచర్ కబోర్డ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ కూడా అటాచ్ ఉంది. సో పిల్లలు బయటికి వెళ్ళాలి హడావిడి, సో పేరెంట్స్ నేను వెళ్తానని చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా గొడవ పడుతూ ఉంటారు కదా. సో ఆ టెన్షన్ అయితే మీకు ఉండదు. ఏదైనా మీరు పార్టీస్కి కానివ్వండి, లేదన్నా ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నా కానీ చిట్కలో రెడీ అయిపోవచ్చు. మమ్మీ నేను రెడీ అయి వచ్చేస్తాను, నువ్వు రెడీ అయిపో అని మీ చిల్డ్రన్స్ కూడా చెప్పొచ్చు. సో ఇదైతే అంత బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇవన్నీ చెప్పేస్తున్నాం, అంతా అయిపోయింది. ఇంకా ఒకటి మిగిలిపోయింది. ఒకటా, రెండా, మూడా? సో అది కూడా ఉంది కదా, చూసేద్దాం.
ఏంటా అని అనుకుంటున్నారా? కిచెన్ అండి. సో ఎక్కువ లేడీస్ ఎక్కడ ఉంటారంటే కిచెన్ అని చెప్పొచ్చు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సో హస్బెండ్కి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, సో ఇంట్లో ఎవరెవరికి ఏమేమి చేసి పెట్టాలి అని కిచెన్లోనే ఏవేవో ప్రయత్నాలు సాహసాలు చేస్తారు. మరి ఆ సాహసాలు చేసే ప్లేస్ని కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఆడవాళ్ళు సాహసాలు చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఫర్నిచర్ ఉంది అండ్ కబోర్డ్స్ అండి. ఫర్నిచర్తో కబోర్డ్స్ చాలా బాగున్నాయి. ఓకే, చాలామంది ఐటమ్ అంటే ఏమైనా వంటలు చేసేటప్పుడు అది అక్కడ పడేస్తారు, ఇక్కడ పడేస్తారు, కిచెన్ అంతా హడావిడి అంత గందరగోళం చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడైతే కబోర్డ్స్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది నీట్గా తీసుకొని మీరు వంటని నీట్గా చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీకి కూడా నీట్గా పెట్టవచ్చు. సో వంట చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా తినడానికి డైనింగ్ హాల్కి వెళ్తారు కదా, మరి ఇక్కడ మనకి డైనింగ్ హాల్. సో ప్లేస్ అయితే చాలా బాగుంది డైనింగ్ హాల్ కోసం. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి అక్కడ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు ఆ కబోర్డ్స్ చూపిస్తాను. ఇవి ఏంటి అని అంటే సో మనకు గ్లాసెస్ అండ్ ప్లేట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనం తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎక్కడిక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే పక్కనే హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నవి. అండ్ ఇవి దేనికి అని అంటే మనకు హ్యాండ్ వాష్ సంథింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో పెట్టుకోవచ్చు. సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే మీ ఇల్లునైతే డెకరేట్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను. అండ్ ఇంకొకటి సో ఇది వచ్చేసి మనకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అంటే చాలా వరకు ఎక్కువ మనకి కనిపించవు. సో వాష్ చేసుకోవడానికి ఇదైతే రూమ్ అయితే సపరేట్ ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకొని అంటే సపరేట్ ఒక రూమ్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. సో ఇంకా చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి అలాంటి పూజ గది సపరేట్ ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సపరేట్గా ఉంది. ఏమైనా వ్రతాలు చేసుకున్నా పూజలు చేసుకున్నా కానీ చాలా చక్కగా ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా ఉండి పూజలు చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇంకోటి చాలామంది అనుకుంటారు మా పూజ గది అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ డెకరేషన్ ఉండాలి, అంటే డిజైన్స్ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎంత బాగుందో డిజైన్ అసలు. ఇక్కడ పూజ గది కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్, చూసారు కదా ఇల్లు ఎలా ఉందో. సో ఇల్లు డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు. మరి ఈ ఇల్లు ఎక్కడుందో తెలియాలి కదా. ఓకే, నేనైతే అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ పద్మా నిలయం. ఈ బిల్డింగ్ మొత్తం కలిపి 5 ఫ్లోర్స్ ఉన్నాయండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంది. చాలామంది సెకండ్ ఫ్లోర్ కదా మెట్లు ఎక్కాలేమో అని అనుకుంటారు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు, లిఫ్ట్ కూడా ఉంది మనకి. సో ముసలోళ్ళు కూడా పిల్లలు కూడా అందరూ కూడా లిఫ్ట్లో ఎక్కి పైకి వచ్చి మంచిగా ఆరామ్స్గా ఉండొచ్చు ఈ ఇంట్లోనైతే. అండ్ ఇంకోటి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు, మాకు షాపింగ్ మాల్స్ అవ్వండి లేదంటే సినిమాకి వెళ్ళాలన్నా చాలా దూరం ఉంది ఏమో అని అనుకుంటారు. బట్ అలాంటి టెన్షన్ అయితే మీకు లేదు, ఇక్కడ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏఎంబి మాల్ ఉంది, అలాగే డి మార్ట్ కూడా ఉంది. సో ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఎక్కడైనా దొరుకుతాయా? లేదు కదా. సో ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ఇల్లుని మీ సొంతం చేసుకోండి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హౌస్ గురించి తెలుసుకున్నారు, మరి ప్రైస్ తెలుసుకోరా? నాకు తెలిసైతే చాలా అంటే చాలా తక్కువ అని ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ రావడం తక్కువే కదా మరి. సో ఫస్ట్ ప్రైస్ చెప్పమ్మా, తక్కువ ఎక్కువ మేము చెప్తామని అంటారా? సో మీకు టెన్షన్ లేకుండా ప్రైస్ అయితే చెప్పేస్తున్నాను. 85 lakhs అండి. 85 lakhs ఓకేనా, పెట్టొచ్చా? సారీ మీరే చెప్పాలి. సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి 1300 SFT. సో మరి 85 lakhsకి 1300 SFT ఇంత ప్లేస్, ఇంత బాగున్న ఇల్లు ఎక్కడైనా దొరుకుతుందా? మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే బల్లగుద్ది చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరైతే డెఫినెట్గా ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, మరి లేట్ ఎందుకు, నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.